అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మార్చి 8వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:30 తర్వాత ఒకరి వల్ల జరిగేది ఇదే. ఇక కుంభరాశి వారికి ఎవరి వల్ల ఏం జరుగుతుంది, కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ కుంభరాశి వారికి మధ్యాహ్నం 2:30 తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కుంభరాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. కుంభరాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక కుంభరాశి వారిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచివారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడు కూడా ఎదుటివారు ఎదుగుదలను చూడాలని అనుకుంటారు. ఈ రాశి వారితో చేసే స్నేహం ఏదైనా సరే చాలా మంచి ఫలితం. అంటే కుంభరాశితో ఎవరైనా సరే స్నేహం చేస్తే గనక ఆ వ్యక్తులు కూడా చాలా మంచి మార్గంలో నడుస్తారని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వారికి పట్టుదల భావం అధికంగా ఉంటుంది. ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో 100% విజయం వచ్చేంత వరకు కూడా కష్టపడి శ్రమించేటువంటి వ్యక్తులు. అలాంటి కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఎవరైనా స్నేహం చేస్తే వారికి కూడా అలాంటి లక్షణాలే ఉంటాయి. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు. నిజానికి చెప్పాలి అంటే కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో పట్ల అవగాహన అధికంగా ఉంటుంది. జీవితంలో ఎవరైనా సరే ఎదగాలి అనుకున్నా లేదా జీవితంలో ఎదుగుదల స్థాయిలో ఉండాలి అనుకున్నా కానీ సరే ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎదిగి చూపించేంత వరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అధిక మొత్తంలో మంచి పేరు ఉంటుంది, మంచి ప్రాధాన్యత కూడా ఉంటుంది. ఎందుకంటే వీరి సమాజంలో కూడా చాలా మంచి పేరును పొంది ఉంటారు. కుంభరాశి వారికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కుంభరాశి వారు అంటే శత్రువులు ఎందుకు అధికంగా ఉంటారంటే వీరు అనుకున్నది సాధించి తీరుతారు. అందరితో కూడా మంచిగా కలిసి ఉంటారు. మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు. దానితో పాటు ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అనుకుంటే ఎదిగి చూపిస్తారు. అలానే వీరు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలి అంటే ఆ స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పట్టుదలతో ఏదైనా సరే సాధించి తీరుతారు. ఇక కుంభరాశి వారికి మరి ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది, మధ్యాహ్నం 2:30 తర్వాత ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అయితే వీరికి ఎక్కువగా శత్రువులు ఉంటారు. వీరి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. సమాజంలో వీరికి చాలా ఎక్కువగా శత్రువులు ఉంటారు. అంతేకాదు సమాజంలో వీరు అసలు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా దృష్టి దోషానికి గురి అవుతూ ఉంటారు. అధికమైనటువంటి దృష్టి దోషం అనేది ఉంటుంది కుంభరాశి వారికి. తద్వారా వీరు కొంచెం సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. అయినప్పటికీ కూడా వీరు ఎప్పుడు కూడా అస్సలు భయపడరు అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే సమస్య ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు కుంభరాశి వారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు పొరపాటున కూడా సమస్యలకి గురి కారు అని చెప్పుకోవచ్చు.
ఎలాంటి సమస్యను అయినా సరే ఎదుర్కొనేంత ధైర్యం అయితే ఈ రాశి వారిలో ఉంటుంది. ఇక కుంభరాశి వారు తప్పకుండా ఎప్పుడైనా సరే ఏదైనా ఒకరోజు మీరు అనుకున్నది సాధించి తీరుతారు. ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి గోచారం అనుకూలంగా ఉంటుంది. వీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో కూడా విజయం అనేది లభిస్తూ ఉంటుంది. దీనితో పాటు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడనివి ఉంటాయి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యంతో అంటే మీరు ఏదైతే పని చేస్తారో మనోధైర్యంతో ముందుకు సాగిపోవాలి. మనోధైర్యంతో మెదలండి. అవకాశాలు వచ్చే జారిన నిరుత్సాహపడవద్దు. ఉత్సాహంగా ప్రయత్నాలు కొనసాగించండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కొందరి రాక ఇబ్బందిని కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి అని గుర్తుపెట్టుకోండి. వాహనాలు ఎంత జాగ్రత్తగా నడిపితే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది. కుంభరాశి వారికి అంటే ఏ పనిలోనైనా సరే మీరు పనిలో తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అనుకుంటే కనుక పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలనుకుంటే కష్టం చాలా అవసరం. ఎంత కష్టపడి ముందుకు సాగిపోతే అంత ఎక్కువగా అంటే ఫలితాలు అనేటివి ఉంటాయి. ఫలితాలు ఎక్కువగా పొందాలి అనుకుంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఈ రాశి వారికి. కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎవరైతే ఉన్నారో కష్టపడి ముందుకు సాగిపోవాలి అనుకోండి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించండి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోరు. అదే పట్టుదల భావంతో ముందుకు సాగిపోండి. ఖచ్చితంగా విజయాలు అనేటివి మీ సొంతం అవుతాయి. విజయవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కుంభరాశి వారు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారు మధ్యాహ్నం 2 తర్వాత 50 తర్వాత ఖచ్చితంగా ఒక వ్యక్తి మీకు పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి కారణంగా మీకు ఏవేవో సమస్యలు అంటే ఎప్పటి నుండో ఉన్న సమస్యలన్నీ కూడా ఇంకాస్త పెరిగి అవకాశం అయితే ఉంటుంది. సమస్యలు అధికంగా పెరిగి ఆ సమస్యల్లో మరి కాస్త ఎక్కువగా ఇంకా సమస్యలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కనుక ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా నడుచుకోండి. జాగ్రత్తగా పనులను పూర్తి చేసుకోండి. ఎవరితో ఏదైనా మాట్లాడే ముందు చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ సమయంలో ఎవరు ప్రవర్తించాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి అనేటువంటి దానిపైన పూర్తి అవగాహనను పెంచుకోండి. అప్పుడు ఖచ్చితంగా మీరు పై స్థాయికి ఎదుగుతారు. సమాజంలో కూడా మంచి పేరు అనేది ఉంటుంది. కాబట్టి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ స్టెప్కి వస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించుకోండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. ఈరోజు మీ బంధువులు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు, కానీ అది మీ ప్లానింగ్లు దెబ్బతీయగలదు. రక్తపోటు గల రోజులు దానికి తగ్గించుకోవడానికి కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైనింగ్ తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరుల ఆమోదించేలాగా చూసుకోండి. ఇవాళ మీరొకరు కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికే కేటాయిస్తారు. అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. ఇంతవరకు చూసినందుకు